నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ రిషిక. ఈ రోజు అప్డేట్స్ తీసుకున్నట్టయితే చెరువుల్ని వదలకుంటే చెరసాలకే, నిండా మునిగం ఆదుకోండి, 70 ఏళ్ల పైబడిన వారందరికీ 5 లక్షల ఆరోగ్య బీమా, నష్టం 9,000 కోట్ల పైనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదన. 2028లో తెలంగాణలో బీజేపీదే అధికం, అనర్హత పిటిషన్ల విచారాల షెడ్యూల్ ప్రకటించండి అని చెప్పేసి మన కౌశిక్ రెడ్డి గారు నిన్న వెల్లడించారు. అయితే దానికి ధీటుగా కూడా నిన్న చీరగాజులు కేసీఆర్కే పంపండి అని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థులైనటువంటి శోభారాణి గారు కూడా అన్నారు. మాట్లాడదాం దీని విషయం గురించి కూడా. ఈరోజు అంశాలు తీసుకున్నట్టయితే ఎప్పట్లాగానే హైడ్రా ఫోకస్ అనేది నడుస్తూనే ఉంది. అయితే నిన్న కూడా చెరువుల్ని చెరబడితే చెరసాలకే ఎంతటి మహనీయులైనా ఆక్రమిత భూముల్ని అప్పగించాల్సిందే అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. అయితే ఇదే విషయం గురించి మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మాది ఖమ్మం జిల్లా అండి. ఓకే, ఎలా ఉంది మొన్న వరద విభత్సానికి ఖమ్మం కొంచెం తేలుకుందా? ప్రస్తుతం అయితే సేఫ్గా ఉన్నారు. ఫ్లడ్ అనేది కూడా దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా ఇంత ఫ్లడ్ రాలేదు. అయితే భారీ వర్షాల వల్ల ఖమ్మం జిల్లా ఇప్పుడు మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ ఏరియాలో అత్యధిక వర్షపాతం వల్ల ఖమ్మానికి ఫ్లడ్ రావడం కూడా ఎక్కువ వచ్చింది. దీనివల్ల చాలా ఇల్లు మునిగిపోయినాయి, బాధితులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక రైతులకైతే తీరని నష్టం జరిగింది. అయితే ఆదుకోండి, మేము నిండా మునిగాము ఆదుకోండి అని చెప్పేసి కొంతమంది అంటే వరద బాధితులు అంటున్నారు కదా, మరి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందా? ఆదుకుంటూనే ఉన్నారు. 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ. 3 మంత్రులు కూడా అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఓకే, ఖమ్మంకి అంటే ఎటువంటి ఖమ్మంని వరద బాధితులను ఎవరు పట్టించుకోలేదు ఇప్పటిదాకా. వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, కానీ దానికి 10,000 అన్నారు, ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు కదండి. మరి లేదు, ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు, పర్యటనలో వచ్చినప్పుడు 10,000 అన్నారు. ఇప్పుడు మళ్ళీ పెంచేసి 16,500 ఇస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లకి ఆ అమౌంట్ కూడా జమ అయింది. నిన్న మొన్న సాంకేతిక లోపం వల్ల కొంతమంది అకౌంట్స్ అటు ఇటుగా తేడా ఉంటే వాళ్ళకు కొంతమంది కాలేదు, కానీ మిగతా వాళ్ళకి అందరికి అయింది. వాళ్ళకు కూడా అవుతుంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, ఇంట్లో లేని వాళ్ళకు కూడా ఎక్కడన్నా ఊరికి వెళ్ళినా కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని కూడా వాళ్ళకు కూడా సహాయ అని చెప్పారు. ప్రత్యేకంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన సొంత ఖర్చులతో కూడా భోజనాలు పెట్టడం కానీ, సోషల్ వెల్ఫేర్స్ కానీ ట్రస్ట్ ద్వారా మంచిగా అందిస్తున్నారు. కిట్స్ కానీ బట్టలు కానీ అన్ని అందిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 3 మంత్రులు కూడా అటు రాష్ట్రాన్ని చూసుకుంటూ ఇటు జిల్లాని కూడా కవర్ చేసుకుంటూ అత్యధిక మెజార్టీగా మంచి సహాయం చేస్తున్నారు. ఇబ్బంది ఏం లేదండి. మరి ఎందుకు అంటున్నారు అసలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పేపర్ల ముందు, టీవీల ముందు కూడా చూస్తున్నాం కదా, మరి ఎందుకు అంటున్నారు అసలు? ఖమ్మం వాసి ఇవాళ ప్రతిపక్షాలు చేసే మొదటి ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయలేదని అంటారు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకొని పడుకున్నారు, ఫామ్ హౌస్ లో పడుకున్నారు. ఏనాడన్నా కేసీఆర్ ఎక్కడన్నా వరద ప్రదానం చేశాడా, ఎక్కడన్నా పరామర్శించాడా? కొండగట్టు మీద 20-40 మంది చనిపోతే బస్సులో యాక్సిడెంట్ అయితే కనీసం అక్కడికి వెళ్ళి కూడా పరామర్శించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ది. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేంత పరిస్థితిలో లేరు. మేము కూడా కిసాన్ సంఘం ద్వారా ప్రత్యక్షంగా ఆ ప్లేస్ కి వెళ్ళి కూడా చూడటం జరిగింది. ఫ్లడ్ రావడమే విపరీతంగా వచ్చింది. అలా కొంత లోపం అయితే అటు జరగచ్చు, అందరికి ఒకేసారి అంటే సహాయం జరగదు కాబట్టి కొంత జరగచ్చు, కానీ ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తే లేదన్నట్టుగా మా మంత్రులు పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మంచి హామీ ఇచ్చారు, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, తక్షణ నిర్ణయం చేసుకోండి, అక్కడ ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పడం జరిగింది. శానిటైజర్ కానీ, వాటర్ కానీ, ఫుడ్ కానీ అన్ని అవైలబుల్ అయినాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. 2 రోజుల నుంచి ఎండ కొడుతుంది. వాళ్ళు కూడా తమ ఇళ్లకి వెళ్ళిపోయారు. వాళ్ళ పనులు కూడా చేసుకుంటూనే ఉన్నారు. ఎక్కడ కూడా సహాయం అందలేదనే ప్రసక్తే లేదు. ఓన్లీ ఎవరు వస్తున్నారంటే టిఆర్ఎస్, కొంతమంది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అంటున్నారు. అసలు ఈ వరదల్లో బురద రాజకీయం ఏంటంటే మీరేం చేశారు చూపించండి ఇవాళ. ఇంక్లూడింగ్ ఏంటంటే, అయితే ఇప్పుడు మన వరద బాధితులను పరామర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా 3 మంత్రులు కూడా పరామర్శించడం జరిగింది. మరి కేసీఆర్ గారు అంటారు, మరి వాళ్ళు అదే అంటారండి. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? ఎప్పుడైనా బురద రాజకీయం చేయడం తప్ప వాళ్ళు ఏం చేసేది లేదుగా. హరీష్ రావు గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, ఆ లోకల్లో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమి చేయలేదు, వచ్చారు, ఫోటోలు దిగారు, పోయారు.
ప్రత్యక్షంగా తుమ్మల నాగేశ్వరరావు 24 గంటలు అక్కడే ఉండి నిద్రాహారాలు మాది కూడా అంత కార్యక్రమం చేస్తుంటే కూడా ఇవాళ ఇంకా కూడా వీళ్ళకి కళ్ళుగా కనబడట్లేదంటే ఇక మనం ఇంతకంటే దుర్మార్గం ఇంకేం ఉండదు. ఖమ్మం జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అసలు టీఆర్ఎస్ఏ లేదు. ఒకరో ఇద్దరు నాయకులు ఉన్నారు. ఆ నాయకులు పట్టుకొని ఏదో ఊగితో వారు కూడా సాయంత్రం అయితే వచ్చి కలిసేది మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కలుస్తారు, మంత్రాలు చేస్తుంటారు. బయటకు వచ్చి ఈ మాకు వాళ్ళకి వందవాదులకు సాయం చేయలేదంటే సరిపోద్దండి. ఎక్కడ చేయలేదో చూడమనండి. అక్కడికి రమ్మంటే ప్రత్యక్షంగా అక్కడ మన ఫీల్డ్కి వెళ్తే అర్థమైద్ది ఎవరేం చేశారో ఎవరేం చేయలేదో అని అర్థమైద్ది. 24 hours కూడా కంప్లీట్ గా అక్కడే ఉండే వరద బాధితుల్ని దంసలాపురం గానీ, ఖమ్మం కాలవడ్డు గానీ, బొక్కలగడ్డ గానీ ఈ ప్రాంతాల్లో ఇవాళ కవిరాజ్ నగర్ కూడా మా అన్వేష్ రెడ్డి గారు కిసాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈ రోజు వచ్చారు. ఇప్పుడు 10:30కి బట్టల కార్యక్రమం పంపిణీ చేస్తున్నారు, కిట్స్ ఇస్తున్నారు. ఇంత సక్కంగా కార్యక్రమం జరుగుతుంటే బాధితులకి న్యాయం జరగలేదంటాం దుర్మార్గం అండి ఇది. అంటే ఇది అనొచ్చు ఓన్లీ ఇది దుర్మార్గమైన రాజకీయాలే అంటారు అయితే? అవును. అయితే స్టేట్ గవర్నమెంట్ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే రైట్, మరి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? సార్ నా పేరు భీమేష్ అండి, బీజేపీ మండల ప్రెసిడెంట్, కొత్తపల్లి, కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ. ఓకే సార్, మరి హైడ్రా తీసుకున్నట్టయితే హైడ్రా చేసే పనులు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదే అంటారా? అంటే అది నిష్పక్షపాతంగా వేరియేషన్ లేకుంటే మంచిదే, కానీ ఇప్పుడు చిన్న ఒక ఉదాహరణ, ఫాతిమా కాలేజీ ఉంది, ఫాతిమా యూనివర్సిటీ. అది మనం శాటిలైట్ మ్యాప్ కూడా చూసినాము. అది చెరువు మధ్యలో ఉంది, నోటీస్ ఇచ్చారు, ఇప్పటికీ యాక్షన్ లేదు. అదే మరి వేరే చోట నివాస స్థలాలు పేదల విషయంలో కర్కశంగా వ్యవహరిస్తున్నారు. అట్లా కాకుండా అందరికీ ఈక్వాలిటీగా చేస్తే హైడ్రా కూడా అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు. భారతీయ జనతా పార్టీ బీజేపీ కూడా స్వాగతించింది, కానీ దాన్ని రైట్ గా ప్రాపర్ గా చేయమని అన్నది. దాని విషయంలో క్లారిటీ లేదు గవర్నమెంట్ కు. అంటే ఒకవేళ మీ జిల్లా స్థాయి కనుక వస్తే హైడ్రా అనేది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారా? చేస్తామండి. నిష్పక్షపాతంగా ఉండాలి, అందరి విషయంలో ఒకటే రూల్ ఉండాలి. రూల్ ఫర్ ఆల్ అనే ప్రిన్సిపల్ మీద ఉంటే ఓకే. నీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం కొద్ది మందికి ఒకటి నీ రాజకీయ కక్ష తీర్చుకోవడం కోసమే చేస్తా అన్నప్పుడు రాజకీయంగా వ్యతిరేకిస్తాం. అది జరగకూడదని కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు అవుతాయంటారా? అదంతా చెప్పడం వరకే సార్. అది ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే మనం జనం ఏమనుకుంటున్నా అంటే 6 మాత్రమే అనుకుంటున్నారు, కానీ ఒక్కొక్క గ్యారెంటీలో 5-6 గ్యారెంటీలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు దానికి ఉదాహరణగా రైతుల విషయంలో తీసుకుంటే చేయాల్సింది రుణమాఫీ, రైతు బంధుది 5,000 నుంచి ఎకరాకు 10,000 నుంచి 15,000 చేయాలి. అది చేయాలి. వడ్ల కొనుగోలులో 500 బోనస్ ఇవ్వాలి. కౌలు రైతులకు కూడా అమౌంట్ చెల్లించాలి. ఇట్లా ఒక్క భరోసాలనే ఒక 4-5 ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటి కూడా అందులో 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీలో ఉన్న ఒక్క అంశం కూడా ఇంప్లిమెంట్ కు సరిగా లేదు. అంటే ఫ్రీ బస్ ఇదంతా సక్సెస్ అయిందని చెప్పేసి అంటున్నారు కదండి. మరి ఎక్కడైతే సార్ నేను ఫ్రీ బస్సు చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. పేరు ఫ్రీ బస్ ఉన్నది, ఆ బస్సులలో సౌకర్యాల విషయంలో గానీ ఇప్పుడు ఆల్రెడీ ఆర్టీసీ చాలా సమస్య ఉన్నది. ఎక్కడన్నా మహిళలు చేతి ఆపితే బస్సు ఆపే పరిస్థితి లేదు, చేతిగానే పెట్టి ఆపితే. ఒకప్పుడు బస్సు ఎక్కడైనా చేయి చూపిస్తే ఆపేవాళ్ళు. ఆ డిపోలు ఈ రోజు మెయింటెనెన్స్ కు ఇబ్బంది అయ్యి ప్రభుత్వం బకాయిలు చెల్లించక కొద్ది రోజులు అకౌంట్లలో ఓడి ఉంటది కాబట్టి డిపోలకు కొంతకాలం సాఫీగా రన్ చేశారు. ఈ రోజు చాలా దారుణమైన పరిస్థితి. ఎక్కడన్నా ఆడవాళ్ళు గానా మహిళలు చేతి ఎత్తితే మాత్రం బస్ ఆపే పరిస్థితి ఎక్కడ లేదు. అంత దారుణమైన స్థితికి మారిపోయింది ఆర్టీసీ అనేది. ఈరోజు నడపడమే చాలా భారంగా నడుపుతున్నారు. అయితే ఇక ఇంకో అంశం తీసుకున్నట్టయితే కూడా రుణమాఫీ గురించి మొన్న అన్ని విధాలుగా సక్సెస్ అయినాము, కాని వాళ్ళకు కూడా అతి త్వరలోనే చేస్తామని చెప్పి వెల్లడించారు కదండి. మరి సార్ అన్ని దేవాలయాల మీద ప్రమాణం చేసి చెప్పింది ఏంది అని అంటే ఖచ్చితంగా 15th ఆగస్టు లోపు ఖచ్చితంగా రుణమాఫీ కంప్లీట్ అవుతుంది అన్నారు. అవును, స్టేట్ గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు కండిషన్ ఇంకా కాలేదు చేస్తాము అంటున్నారంటే ఆల్రెడీ మాట తప్పింది కదా. అవును, 2 లక్షల వరకు కంప్లీట్ అయిపోతుంది అని అన్ని ప్రమాణాలు చేశారు. ఈ రోజు కాలేదు, కాని వాళ్ళకు కూడా చేస్తాము అంటున్నారంటే ఆల్రెడీ తప్పిండ్రు కదా. మనకు క్లియర్ కనబడుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఒక్క రేషన్ కార్డులో లేని వాళ్ళకు కొద్ది మందికి మాత్రమే నేమ్స్ ఇచ్చారు, కానీ ఇంకా చాలా మంది రేషన్ కార్డు లేని రైతులు ఉన్నారు. ఇంకా అది కాక కూడా 2 లక్షల పైబడి
లోన్ ఉంటే వాళ్ళకి 2 లక్షల వరకైనా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇచ్చిన మాట ప్రకారం. అది ఇప్పటికి లిస్ట్ లేదు, దాని ప్రాసెస్ లేదు. అట్లా చాలా విషయాల్లో ఉంది. ఓన్లీ క్రాప్ లోనే జరుగుతుంది. ఇప్పుడు సొసైటీలలో తీసుకున్న లోన్ కూడా అగ్రికల్చర్ లోనే, కిసాన్ క్రెడిట్ కార్పొరేట్ తో తీసుకున్న లోన్ కూడా అగ్రికల్చర్ కొరకు తీసుకున్నదే. వాటి విషయంలో కూడా ఈ నిమిషానికి కూడా క్లారిటీ లేదు. ఓన్లీ క్రాప్ లోన్ మాత్రమే, అది కూడా కొద్ది మందికి మాత్రమే కంప్లీట్ అయింది. ఆల్రెడీ కేసీఆర్ టర్మ్ లో కొద్ది మంది పెండింగ్ లో ఉన్నాయి, కొద్ది మందికి పూర్తి కాలేదు. కాని వాళ్ళ లోను రెన్యువల్ కాలేదు లాస్ట్ 5 years టర్మ్ లో. మరి వాళ్లకు ఆల్రెడీ కేసీఆర్ రుణమాఫీ రాలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ కూడా రాలేదు. మరి అట్లాంటి వాళ్ళది ఏంది పరిస్థితి అనేది కూడా క్లారిటీ లేదు. నష్టపోయేది ఒక రైతులే అంటారు అయితే. ఖచ్చితంగా రైతులే నష్టపోతున్నారండి. మళ్ళీ రైతులే వచ్చి ముందుకు చెప్తున్నారు కదండి, మాకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అన్ని మంచిగా జరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది పేపర్లలో టీవీలలో కూడా చూస్తున్నాం కదండి. అది మరి కొద్ది మంది వస్తారు సార్, ఎందుకంటే అది కొద్ది మందికి జరిగింది కదా. జరిగిన రైతు వచ్చి నాకు జరిగింది సంతోషం అని అంటాడు, కానీ జరిగిన రైతుల సంఖ్య నెంబర్ ఆఫ్ ఎక్కువ ఉన్నది కదా. అన్యాయం జరిగిన రైతుల దగ్గర కూడా వెళ్ళాలి, వాళ్ళ మాట కూడా వినాలి కదా. ఇప్పుడు జరిగిన వ్యక్తి సంతోషపడతాడు, ఓకే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. మరి జరిగిన రైతుకు కూడా జరగాలి కదా. దానికి ఇచ్చిన మాట డెడ్ లైన్ కూడా కంప్లీట్ అయ్యింది కదా. మరి ఎక్కడ రైతుకి ఈ రోజు చేసింది ఏం లేదండి. కొద్ది మందికి ఇట్లా వచ్చింది అని కంప్లీట్ చేసుకున్నారు తప్ప రైతు విషయంలో రైతు భరోసాగాలే. ఇప్పుడు రైతు బంధు యాక్చువల్ గా సీజన్ కంటే ముందు పడుతుండే అండి, ఇప్పటికి రానే లేదు, అది ఆపేసారు కదా. దాని విషయంలో ఇప్పటికి ఏంది స్టేట్మెంటే లేదు, ఎప్పుడు ఇస్తారో కూడా క్లారిటీ లేదు. రుణమాఫీ పెండింగ్ ఉంది, రైతు బంధు అట్లే ఉంది. రైట్, మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా అంటారు అయితే? ఏం తేడా లేదండి, దానికంటే ఇంకా దారుణంగా ఉన్నది. ఇప్పుడు మా ప్రాంతంలో చూసుకుంటే మా కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు గారు గత 35 సంవత్సరాల నుంచి వారే ఉన్నారు. ఒక 5 years మాత్రమే హర్షవర్ధన్ రెడ్డి గారు. పర్టికులర్ గా మా మండలానికి వస్తే పెద్ద కొత్తపల్లి మండలం మాది. అసెంబ్లీ మొత్తం ఓటింగ్ లో 25% ఓటింగ్ ఉండే మండలం, 50,000 జనాభా ఉంటది. పెద్ద మండలము, 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 9 హై స్కూల్స్ ఉంటాయండి, 700 మంది విద్యార్థులు 10th క్లాస్ అయిపోతుంది గవర్నమెంట్ స్కూల్స్ లో. ఇప్పటికి కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేకుండే, లాస్ట్ ఇయర్ వచ్చింది. ఈ అకాడమిక్ ఇయర్ దాన్ని స్టార్ట్ చేయండి అని చాలా సార్లు కొట్లాడినా నేను మా టీం కలిసి కొట్లాడితే లేట్ గా ఆలస్యంగా జూలైలో ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తే వచ్చిన అడ్మిషన్లకు ఈ నిమిషానికి కూడా ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది, ఇప్పటికి కూడా ఒక్క సింగిల్ ఫ్యాకల్టీని కూడా ఇవ్వలే. ఎట్లుంటారండి విద్యార్థులు? 47 మంది అడ్మిషన్ అయినాయి, ఒక్క ఫ్యాకల్టీని కూడా ఇవ్వలేకపోయాడు. ఇన్ని సంవత్సరాలు మరి ఎందుకు నెగ్లిజెన్సీ చేశారంటారు? మరి అంటే వాళ్ళకి ఏముందంటే ఓటు బ్యాంకు డబ్బులు ఖర్చు పెట్టొచ్చు, గెలవచ్చు అనేది ఉంది. కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యము, రవాణా కావాలి. ఇవి వస్తే ఈ ప్రజలు చైతన్యవంతం అయితే వీళ్ళని ఎన్నుకోరు అనేది వీళ్ళ భావన. అంటే పేదరికంగా ఉంటేనే. అంటే ఇంకోటి మీరే అన్నారు కదండి, గత 30 సంవత్సరాల నుంచి కూడా గౌరవ జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు అని చెప్పేసి. మరి 30 సంవత్సరాల్లో కొల్లాపూర్ అభివృద్ధి అనేది ఏ విధంగా నోచుకోలేదంటారా? నోచుకోలేదండి, ఇప్పటికి కూడా నేను అనేది వారు ఒక్క సీఎం పోస్ట్ తప్ప రాష్ట్రంలోని అన్ని పెద్ద పదవులు అనుభవించారు. ఎమ్మెల్యే అయినరు, మంత్రి అయినరు, చాలా సార్లు మంత్రిగా ఉన్నారు. కానీ తన ప్రాంతానికి వస్తే ఇప్పటికి కూడా వర్షం వస్తే రోడ్లు దాటనికి రాని వాగులు చాలా మట్టుకున్నాయి. ఎందుకుంటదండి ఇంత పరిస్థితి? ఇంత టర్మ్ లో అంత పెద్ద నాయకుడు, రాష్ట్రంలో రాజకీయాలను శాసించే నాయకుడు తన ప్రాంతం అభివృద్ధి ఎందుకు నోచుకోవట్లేదు? విద్యా వ్యవస్థలో దారుణమైన పరిస్థితి. ఇదే మా మండలంలో 50,000 జనాభాకు ఒక హాస్పిటల్ ఉండదు, అంటే చిన్న పిహెచ్సి సెంటర్ ఉంది. అంటే చిన్న జ్వరము వస్తే చూపించుకోను కానీ ఒక సింగిల్ డాక్టర్ ఉంటారు అంతే. 50,000 జనాభాకు మనం హెల్త్ కు ఇస్తున్నది ఇంత ప్రియారిటీ ఎక్కడ ఉంది? ఏం డెవలప్మెంట్? రవాణా వ్యవస్థ చూస్తే ఇంకా దారుణం. మీరు కోడేరు మండలము, అట్లా పానగల్ మండలం, వీపనగండ మండలం చూస్తే ఇప్పటికి కూడా ఇంత టెక్నాలజీ పెరిగినాక కూడా నీకు పోలేని పరిస్థితి. మరి మీరు ఏం చేస్తున్నారు అంటే మంత్రి గారి దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లలేదా? మరి మీరు తీసుకెళ్లినా స్పందించేంత స్థితి లేదు సార్. ఆయన చూసి దాటేయడం తప్ప అన్ని మండలాలలో ఉంది సమస్య. ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో దారుణంగా ఉన్నది.
ఇప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మా నుంచే పోయిందండి. ఓకే. మా నుంచి ప్రారంభమైంది. మా ప్రాంతం కూడా సంక్షేమం జరగాలి నీళ్లు. ఇప్పుడు అది 2001లో ప్రారంభమైతే దాదాపు సుమారు 23 సంవత్సరాలు కేసీఆర్ వచ్చినాక కాలువలకు నీళ్లు వదిలేండు. కాలువలకు లైనింగ్ లేదు. ఇప్పటికి కూడా చివరి ఆయకట్టుకు నీళ్లు అందే పరిస్థితి లేదు. 23 ఏళ్ళు అయినా కూడా కాలువలకు లైనింగ్ లేదు సార్. ఎట్లా నీళ్లు పారుతాయి రైతులకు? వాళ్ళు ఆల్రెడీ కుంటల వెనుక పాత మాగానే ఇంతకు ముందు వారుతున్న ఆయకట్టే జస్ట్ కుంటలకు నీళ్లు ఇస్తున్నారు. ఇప్పటికి కూడా మిట్ట పొలాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాలువలకు లైనింగే లేదు. అది అట్లా పెండింగ్ ఉండగానే పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు మా ప్రాంత భూములే పోయినాయి. మిషన్ భగీరథకు మా ప్రాంత భూములే పోయినాయి. పాలమూరు రంగారెడ్డికి మా ప్రాంత భూములే పోయినాయి. ఈ రోజు కూడా మా ప్రాంత తెలియదంటారా సార్? మంత్రి గారికి ఇవన్నీ తెలియదంటారా? తెలుసు సార్, తెలుసు. కానీ ఏం చేయాలి? డబ్బులు లేవు ప్రభుత్వంతో. వాళ్ళు వాళ్ళ కడుపులు నింపుకుంటున్నారు తప్ప ప్రభుత్వంతో డబ్బులు లేవు, చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను చెప్పిన జూనియర్ కళాశాలకు చిన్న లెక్చరర్స్ వేరేతో నుంచి అరేంజ్ చేసిండ్రు. వేరే దగ్గర నుంచి వచ్చిన లెక్చరర్ చెప్పడానికి ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ గానీ వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీ గానీ కూడా లేదు. చిన్న వాటర్ ఫెసిలిటీ ఇచ్చే ప్రభుత్వంతో డబ్బులు లేవు. 1 లక్ష రూపాయలు అరేంజ్ చేసే పరిస్థితి లేదు ప్రభుత్వంతో. ఇంత పెద్ద మంత్రులు ఉన్నారు, ఇంత ఉన్నది. చాలా దారుణమైన పరిస్థితి సార్. ప్రాంతం మీద చిత్తశుద్ధి లేదు. సరే, ఓకే. గత 30 సంవత్సరాల నుంచి గౌరవ జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ఆ తర్వాత ఒక 5 years గౌరవ హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అని మరి హర్షవర్ధన్ రెడ్డి గారి హయాంలో ఏం జరగలేదంటారా? జరిగిన కొన్ని కూడా నేను అనేది అది మీను వినని. అప్పుడు కూడా వీరున్నారు. నేను అనేది వీరు అధికారంలోనే ఉన్నారు. జూపల్లి గారు అప్పుడున్నది టిఆర్ఎస్ పార్టీలోనే. నేను అనేది ఎక్కువ జూపల్లి గారిని ఎందుకు అంటున్నానంటే వారు మొత్తం అధికారంలోనే ఉన్నారు. గత టర్మ్ లో హర్షవర్ధన్ రెడ్డి గారు గెలిచినా అదే పార్టీలో, అధికారంలో ఉన్న పార్టీలోనే జూపల్లి గారు ఉన్నారు. చివరి ఎన్నికల ముందు ఒక 4-5 నెలలు మాత్రమే పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చారు. మొత్తం అధికారాన్ని అనుభవించిండ్రు. కాబట్టి వీరిది పెద్ద బాధ్యత అని నేను అంటున్నాను. ఎందుకంటే హర్షవర్ధన్ రెడ్డి గారు సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నారు, వీరు మంత్రిగా ఉన్నారు, టాప్ మినిస్టర్స్ అన్ని చేసారు, ఎక్సెప్ట్ సీఎం అన్ని అనుభవించారు. వాళ్ళు అనుభవించారు కానీ ఈ ప్రజలకు కూడా జరగాలి కదా సార్. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు గెలవంగానే తన సొంత నియోజకవర్గం కొడంగల్కి గాని, తన సొంత ఊరికి కొండారెడ్డిపల్లెకి గాని ఎంత అభివృద్ధి చేస్తున్నారు సార్. ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు అంటే మిగతా నియోజకవర్గాల మీద ఎందుకు వివక్ష? వీళ్ళు ఒక మినిస్టర్ అయ్యుండి కూడా ఈ ప్రజలు సరే నీకు 29,000 మెజార్టీ ఇచ్చినప్పుడు ఈ ప్రజలను కూడా నీవు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా సార్. మరి ఇప్పటికి 4 నెలలు అయింది, సుమారుగా సంవత్సరానికి దగ్గరకు వస్తుంది. ఇప్పటికి ఏమి లేదు. గత ప్రభుత్వంలో మీరు చేసింది లేదు. అప్పుడు అధికారంలోనే ఉన్నారు, అంతకు ముందు అధికారంలోనే ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏం లేదు. ఎన్నికలటప్పుడు డబ్బులు పెట్టాలి, జనాలను ప్రలోభాలకు గురి చేయాలి, రాజకీయంగా ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళను ఏదో కేసులో ఇరికియాలి, హింసించాలి, ప్రతి లీడర్ను మన వైపు తిప్పుకోవాలి, భయానికో గురి చేసి అభివృద్ధి చేయడం కాదు. అభివృద్ధితో ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు అయితే ఇప్పటికీ? ఖచ్చితంగా జరుగుతున్నాయి సార్. మా నియోజకవర్గంలో అయితే చాలా దారుణంగా ఉన్నది. ఎన్నికల రోజు మా మండలంలో తన కాంగ్రెస్ నాయకులే దళితుల మీద దాడి చేస్తే ఈ రోజు వరకు కూడా వారి మీద చర్యలు తీసుకోవట్లేదు. అట్రాసిటీ కేసు అయింది వాళ్ళ నాయకుల మీదనే, ఈ రోజు కూడా చర్యలు తీసుకోవట్లేదు. మరి ఫైనల్ గా మీరు ఏమంటారు? చివరి మాట మీరు ఏమంటారు? అంటే ఇట్లే పోతే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తది. ఇప్పటికైనా 4 సంవత్సరాల సమయం ఉంది ఇంకా ప్రభుత్వము. మీ ప్రభుత్వానికి భరోసానే ఉంది కదా. కాబట్టి ఇప్పటికైనా గుర్తించండి, ప్రజలకు పని చేయండి. ప్రజల ఆగ్రహాన్ని చూసినప్పుడు అన్ని కొట్టుకుపోతాయి. సరే, కొంతకాలం అంగబలము, ఆర్థిక బలం ఉన్నప్పుడు మీది నడుస్తుందేమో గాని ప్రజల ఆగ్రహం ఉవ్వెత్తున లేచినప్పుడు ఇవన్నీ ఏవి తట్టుకోవు. కాబట్టి ఇప్పటికైనా దృష్టి పెట్టి అభివృద్ధి చేయండి అని రిక్వెస్ట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసింది. ఓకే రైట్, మరి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను పెదగొత్తపల్లి అండి. ఓకే ఓకే, హైడ్రా నడుస్తుంది కదండి, హైడ్రా మీద మీ ఫోకస్ ఏమంటారు? అది చాలా కీలకమైనటువంటి అంశం అండి. అది పబ్లిక్ కి చాలా ఉపయోగపడేటువంటి అంశం. అది అవసరం కూడా. అది ఎందుకనంటే ఇప్పుడు ఈ చెరువులలో మొత్తం కబ్జాలు చేసి ఇవన్నీ చేయడం వలన పబ్లిక్ కి అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతా ఉన్నది. అట్లాగే ప్రభుత్వం యొక్క
ఆస్తులని ఇప్పుడు అన్యాక్రాంతం అవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాని పెద్ద మనసుతో దాని మీద దృష్టి పెట్టి ఈ కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం అండి. ఓకే, మీ మండలానికి సంబంధించిన ఇంకా ఒక కాలర్ ఇందాక మాట్లాడారు, గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు కదండి. అక్కడ కృష్ణారావు గారి హయాంలో గానీ ఇప్పుడు గానీ ఏ విధమైన అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారు. ఈ కాన్స్టిట్యున్సీకి కృష్ణారావు చేసిన అభివృద్ధి, ఆయన మొట్టమొదటిగా శాసనసభ్యులు ఎన్నికైనప్పుడు ఆయనకు ఒక అంకిత భావంతో ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే ఈ ప్రాంతము ఒక కోనసీమ లాగా చేయాలన్నటువంటిది ఆయన యొక్క మొట్టమొదటి యొక్క పట్టుదల. అదే పట్టుదలతో పనిచేస్తూ ఇవాళ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ గానీ, అదే విధంగా మహాత్మా గాంధీ ఎత్తిపోతలకి స్కీమ్ గానీ, మరి ఇప్పుడు దానికి ప్రధానమైనటువంటి పాత్ర వారిదే అనమాట. ఆనాడు చంద్రబాబు మీ దగ్గర ఒత్తిడి చేసి ఆ స్కీమ్ ను రాజశేఖర రెడ్డి గారితో ఇంప్లిమెంటేషన్ చేయించడం ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి మరి అది జూపల్లి గారే కదండి. ఇవాళ జూపల్లి గారు చేసిన యొక్క అభివృద్ధి ఉంది తప్ప ఈ కాన్స్టిట్యూన్సీ ఇంకోరికి చేసినటువంటిది ఏం లేదు కదా. ఇంకొకటి ఏంటంటే అంశం తీసుకున్నట్టయితే ఆయన ఇన్ని మంత్రి పదవులు అనుభవించినా కూడా, మంత్రి పదవులలో ఉన్నా కూడా మా ప్రాంత అభివృద్ధి అనేది ఏ మాత్రం లేదని చెప్పేసి కాలర్ అంటున్నారు. మరి ఇప్పుడు అభివృద్ధి చేయకపోతే పీజీ కాలేజీ ఎట్లా అయినదండి ఈ ప్రాంతంలో, డిగ్రీ కాలేజీలు ఎట్లా అయినాయి, ఇప్పుడు మోడల్ స్కూల్స్ ఎట్లా అయినాయి, గురుకుల పాఠశాలలు ఎట్లా అయినాయి, మారుమూల ప్రాంతాలకి రోడ్లు ఎట్లా అయినాయి, దళిత వాడలైనటువంటి వాళ్ళకి ఇవాళ సీసీ రోడ్లు ఎట్లయినాయి, ఏ గ్రామ పంచాయతీలు ఎట్లయినాయి, ఇవన్నీ కాలేదా? అయితే ఇంకొకటి అనేకైనా ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీలు కూడా చేసిండు కదా జూపల్లి కృష్ణారావు గారే కదా. ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు చిన్న గ్రామ పంచాయతీలు కూడా తీసుకొని బైఫర్కేట్ చేసి గ్రామ పంచాయతీలు చేసిండు. ఎవరికి దక్కింది? ఆయనకే కదా దక్కింది. ఇవన్నీ కూడా జూపల్లి గారి యొక్క నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలోనే నడిచినాయి. ఒక నిమిషం మీరు కాలేజెస్ అన్ని అంటున్నారు కానీ కాలేజ్ కి తగ్గ ఫ్యాకల్టీస్ కానీ దళితుల మీద దాడులు కానీ జరిగింది అని చెప్పేసి అన్నారండి. మరి ఇప్పుడు ఒక ప్రాపగండ చేయడానికి ఆపోజిషన్ శక్తులు అవి ఆ పని చేస్తా ఉంటాయి. అంటే కుట్రపూర్వమైనటువంటి మోసం చేయడానికి, దుష్ప్రచారం చేయడానికి చేస్తారు అంతే తప్ప ఆయన ఆ కాన్సెప్ట్ కలిగినటువంటి వ్యక్తి కాడు. ఆయన ఎంతసేపు ఉన్నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ మీదనే పనిచేసిండు. తెలంగాణ విషయంలో కూడా ఆయన ఒక బలమైనటువంటి ఉద్యమం చేయడం వల్లనే తెలంగాణకి పునాది లేసి ఆ విధంగా ఈ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక పట్టు సాధించాడు. మరి ఆ విధమైనటువంటి చేసిన వ్యక్తిని వీళ్ళు ఇట్లాంటి ప్రాపగండ చేయడం ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. రంగారెడ్డి విషయంలో తీసుకున్నట్టయితే కూడా ఒకటి ప్రాజెక్ట్ ముందుకేసిన తర్వాత కూడా అది ఏ మాత్రం సక్సెస్ కాకముందుకే ఇంకోటి ముందుకేస్తున్నారని చెప్పేసి కాలర్ అంటున్నారు. మరి ఏమండి, ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా అది ఏ మాత్రం సక్సెస్ కాకముందే ఇంకోటి ముందుకేసుకుంటారు, అసలు అభివృద్ధి అనేది ఏ మాత్రం లేదు మా ప్రాంత పరంగా అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి అట్లా కాదు, ఒక్క 5 సంవత్సరాలలో ప్రజలు ఒక రాంగ్ నిర్ణయం తీసుకుంటే ఎంత నష్టం జరిగింది అన్నటువంటి తాలూకా ప్రజలలో ఉన్నటువంటి లీడర్షిప్ కి అందరికి అర్థమైపోయింది. అందుకోసమే కదా మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎన్నికలో పెద్ద బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించారు. ఒక్కసారి వేరే వాళ్ళని గెలిపించి తప్పు చేసినామని అటువంటిది గుర్తించి కాన్షియన్స్ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ ఆయన నాయకత్వాన్ని బలపరిచి పెద్ద మెజారిటీతో గెలిపించారు కదా. ఒక్క నిమిషం, మీరు అంత మెజారిటీ ఇచ్చినా కూడా అభివృద్ధి ఏ మాత్రం లేదా, అసలు ఆయన మనుషులకు మాత్రమే ఇది చేసుకుంటారని చెప్పేసి మీ ప్రాంత వాసి అంటున్నారు కదండి. మరి ఇప్పుడు ఒక్కటి వినాలండి, ఆయన నిరంతరము ప్రజల యొక్క బాగోలే చూస్తాడు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటే చూస్తాడు. ఇవాళ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చూసినా సస్యశ్యామలం అవుతుంది. ఇంకా దాని ఫలితం మీకు ఇంకొక 3-4 ఏళ్ళు పోతే తెలుస్తుంది. కోనసీమతో పోటీ పడుతుంది, కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ కోనసీమతో పోటీ పడుతుంది. చూడండి, మేము ఉత్తగా ఏదో చెప్పట్లా, ఒక 3-4 ఏళ్ళలో కోనసీమతో పోటీ పడుతుంది. మీరు చూడండి, ఆ విధమైనటువంటి ఇరిగేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ఆ విధంగా ఉంటది. ఇప్పుడు ఇంకో అంశం తీసుకున్న ఇంకో టాపిక్ తీసుకున్నట్టయితే మీరు రోడ్ల గురించి అన్ని విధాలుగా రోడ్లు సక్రమంగా ఉన్నాయని అంటున్నారు. మరి మీ ప్రాంత వాసులే కూడా ఇన్ని సంవత్సరాల్లో రోడ్లకు కానీ ఏది కానీ మేము ఏ విధమైనది మేము నోచుకోలేదు, కావాలంటే వచ్చి చూడండి అని చెప్పేసి మీడియా పరంగా కూడా పత్రికా పరంగా కూడా మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు కదండి. మరి మీరు ఎలా? నేనేమంటున్నా, వారు చెప్పిందని
మేము కూడా సాగదీస్తాం, చూద్దాం ఎక్కడికి రమ్మంటారో పోదాం. కాన్ఫరెన్స్ లో ఈయన చేసిన డెవలప్మెంట్ ఏముందో చూపిస్తాం, వాళ్ళు అనమనండి చూపిస్తాం. ఇప్పుడు ఈ మారుమూల ప్రాంతాలకి రోడ్లు ఎట్లా అయినవి ఇవన్నీ ఏంటి అనేది మేము చూపిస్తాం. ఎందుకు చూపించాం, తప్పనిసరిగా చూపిస్తాం. కాన్ఫరెన్స్ లో ఇవాళ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఉందో మీలాంటి వాళ్ళను వచ్చి చూడండి, మేము కాదనట్లా. ఎవరో ఇప్పుడు ఆ యొక్క చేసే వ్యక్తి ఏ పార్టీ వ్యక్తో నాకు తెలియదు, కానీ ఆ చేసే వ్యక్తి ఒక మంచి అభిప్రాయంతో మాట్లాడితే ఆయనకు తెలుస్తుంది. ఆయన అభిప్రాయం ఎంతసేపు దుష్ప్రచారం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఆయన అది చెప్పకపోతే ఏం చెప్తారండి? అంటే మొత్తానికి మీ ప్రాంత అభివృద్ధి అనేది జరుగుతుంది అయితే 100% అభివృద్ధి జరుగుతుంది. ఆయన కాన్సెప్ట్ కూడా అదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మరి చూసారు కదా ఇందాక కాలర్స్ మాట్లాడినది. కొల్లాపు అభివృద్ధి మరి జరుగుతుందా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.